ఆంధ్ర రాజకీయంలో మాస్ వార్నింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు సినిమా డైలాగ్ల దగ్గర నుంచి వైరల్ డైలాగ్స్ దాకా దడలాడిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాల్లో వైరల్ అయిన మడత డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హైలైట్ అవుతోంది. ఇంతకీ అగ్రనేతల మాస్ వార్నింగ్స్ దేనికి సంకేతం? పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చూశారుగా, ఇది సంగతి. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్ అన్నట్టుగా అగ్రనేతల డైలాగ్ వార్. చంద్రబాబును ఎదుర్కోవడానికి చొక్కా స్లీవ్స్ మడత పెట్టాల్సిన టైం వచ్చిందని ఏపీ సీఎం జగన్ అనడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి ప్రతిగా చొక్కాలు మడత పెడితే తమ కార్యకర్తలు మీ కుర్చీలు మడతెట్టేస్తారని చంద్రబాబు కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధమని, అంతేగాని చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కాదని అది జగన్ గ్రహించాలన్నారు చంద్రబాబు. నిజానికి నువ్వు ఒకటంటే నే రెండంటా అన్నట్టుగా రాజకీయం నడుస్తుంటుంది. అసలే ఏపీలో మరో 2 నెలల్లో ఎన్నికలు. ఇంకేముంది, వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ ఇప్పుడే క్లైమాక్స్ కు చేరిందా అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. అందుకు నిదర్శనమే ఈ మడత రాజకీయం. చంద్రబాబు అనుకోని వారి అబద్ధాల్ని ఎదుర్కొనేందుకు షర్ట్ స్లీవ్స్ మడత పెట్టాల్సిన టైం వచ్చిందని, అందరూ సిద్ధమేనా అంటూ కార్యకర్తల్లో జోష్ పెంచేలా సీఎం జగన్ మాట్లాడారు. అంతవరకు బాగానే ఉన్నా తమపై ఈ స్థాయి డైలాగ్ పేల్చితే టీడీపీ నేతలు ఊరుకుంటారా? అందుకు తగ్గట్టుగానే కౌంటర్లు వడ్డీతో సహా గట్టిగానే ఇచ్చేశారు. అగ్రనేతలిద్దరూ ఒకరిపై మరొకరు మాస్ వార్నింగ్స్తో విరుచుకుపడ్డం కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. అయితే ఈ డైలాగ్ వార్ ఇంతటితోనే ఆగే పరిస్థితి లేదని, ఇక ముందు మరింత మాటల యుద్ధానికి ఇది ఆరంభం మాత్రమే అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. మడత డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. అది కాస్త మాస్ వార్నింగ్ దాకా వెళ్లడమే ఇప్పుడు హాట్ డిబేట్కు కారణమవుతోంది. నిజానికి కేడర్లో జోష్ పెంచే ఈ డైలాగ్స్ ఎంతవరకు ఓట్లు తెచ్చిపెడతాయన్న చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఇటీవల కాలంలో సినిమా డైలాగులను కూడా చాలా వరకు వాడేస్తున్నారు. చంద్రబాబుకి ఓటు వేయడమంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారింట్లోకి తీసుకుని రావడమే అని జగన్ తాజాగా విమర్శించారు. బాబుకు ఓటేస్తే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయంటూ చంద్రముఖి డైలాగులతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. తాను అభిమన్యుడు కాదు, అర్జునుడిని అంటూ పదే పదే చెప్పుకొస్తున్నారు. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు. జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా ధీటుగా సినిమా డైలాగుల్ని ప్రసంగాల్లో వాడుతున్నారు. ఇటీవలే మచిలీపట్నం సభలో హోటల్స్లో సర్వర్ పనికి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేయడానికి చాలా వ్యత్యాసం ఉందని చెబుతూ బోత్ ఆర్ నాట్ సేమ్ అని అఖండ సినిమాలో డైలాగ్ కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు చంద్రబాబు. తాను విజన్ ఉన్న నేత అని, జగన్ మాత్రం పాయిజన్ ఉన్న లీడర్ అంటూ మరొక డైలాగుని చంద్రబాబు పాపులర్ చేశారు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. మొత్తంగా ఏపీ రాజకీయంలో మడత డైలాగులు, సినిమా డైలాగులు మిక్స్ అవుతూ మాస్ వార్నింగ్స్ కు దారితీస్తున్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడ్డాక ఎటు దారితీస్తాయన్నది చర్చనీయాంశమైంది.